ఒరిజినల్ స్టాంప్ పేపర్ ఇస్తే తీసుకుంటారా, లేదంటే జిరాక్స్ పేపర్ ఇస్తే పెళ్ళిళ్ళు జరుగుతాయా? ఏది ఒప్పుకుంటారు? మీకైనా కష్టం వచ్చింది, వెళ్ళి ఒక ఫైనాన్స్ వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి నా ఆస్తి పత్రాలు ఇవి అని జిరాక్స్ ఇస్తే తీసుకుంటాడా? బ్యాంకుల్లోకి వెళ్ళి నా జిరాక్స్ పెడతాను నాకు ఇవ్వండి తీసుకుంటాడా? ఒక ఆధార్ కార్డు రావడానికే దేశంలో దశాబ్దం పాటు వాదోపవాదాలు జరిగినాయి. అలాంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, ఇది మీ భూముల్ని దోచేసే చట్టం, ఇది నీ సొంతదారుల హక్కుని తీసేసే చట్టం ఇది. దాని గురించి ఒక్క మాట మాట్లాడాల. మన ఏం అసెంబ్లీ దేనికి ఉంది? కూర్చొని చెమ్మా చెక్క ఆడుకోవడానికి మన అసెంబ్లీకి వెళ్ళేది. అడ్డం వస్తే బూతులు తిట్టడానికి అసెంబ్లీ ఉన్నది. దేనికి ఉంది అసెంబ్లీ? దేనికి ఉండాలి అసెంబ్లీ? ప్రత్యర్థి పార్టీలు దేనికి ఉంటాయి? ప్రత్యర్థి పార్టీలు ఉన్నది ఒక చట్టం తీసుకొస్తున్నప్పుడు చట్టంలో తాలూకు లోపాలు, నష్టాలు, లాభాలు చర్చించడానికి. పైకి తక్కువగా ఉన్న టీడీపీని నువ్వు మాట్లాడితే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టి అసెంబ్లీ నుంచి బయటికి పంపించేశావు. చర్చలు లేవు, వాదోపవాదాలు లేవు. ఎలా చేస్తాం? ప్రధానమంత్రి గారు కూడా ఫార్మర్స్ యాక్ట్ పట్టుకొస్తే, రైతు చట్టం పట్టుకొస్తే మంచి చట్టం అది. ఎక్కడున్నా సరే దేశంలో ఏ మూల రైతు ఉన్నా ఆ రైతు తన సంపదను ఎక్కడికైనా అమ్ముకోగలిగే చట్టం అది. కొంతమంది రైతాంగానికి నచ్చలా, అందరూ వచ్చి రోడ్ల మీద ప్రొటెస్ట్ చేశారు. మోడీ గారు లాంటి బలమైన నాయకులే చట్టాన్ని వెనక్కి తీసుకున్నారు. వీళ్ళు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ కేంద్రం పంపింది, వాళ్ళ చట్టాన్ని అమలు చేస్తున్నాం అన్నాడు. ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ వైసీపీ నాయకులకి, వైసీపీ పార్టీకి అడుగుతున్నాం, అది కేంద్రం ముసాయిదా పరిశీలించమనే పంపుతుంది, అమలు చేయమని పంపలా. దీంట్లో కష్టాలేంటి నష్టాలేంటి ఒకసారి ఆలోచించండి అంటే కూర్చోబెట్టి ముందుగా మీరు చెప్పండి. 50 ఎకరాలు వాళ్ళ ఎమ్మెల్యే కొడుకు దోచేశాడు. ఒరిజినల్ పత్రాలు పెట్టుకొని 50 ఎకరాలు దోచేశాడు, భయపెట్టి బద్దలు కొట్టేస్తామని. రేపు పొద్దున వాళ్ళ వచ్చి మీ ఆస్తి మాకు కావాలి అంటే ఏం కూర్చొని మనం అంటే వెళ్ళంటే మన ఆస్తి అంటే వెళ్ళి కొత్త చట్టం ప్రకారం మన దగ్గర ఉన్నటువంటి ఆస్తి గవర్నమెంట్ రెవెన్యూ ఆఫీస్లో ఉంటుందంట. రెవెన్యూ ఆఫీస్లో కూడా ఎంఆర్ఓ దాని గురించి పై అధికారం వాడి దగ్గర ఉంటుందంట. ఆ వ్యక్తి దగ్గర ఉంటే మనం వెళ్ళి ఆ ఆస్తి నాదని ప్రూవ్ చేసుకోవాలంట 90 రోజుల్లో. మళ్ళీ నాదని ప్రూవ్ చేసుకోకపోతే ఎవడో పట్టుకెళ్ళిపోతాడు. ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే, దోలెక్కిన ఎమ్మెల్యే లాంటి వాడు ఎలా పట్టుకెళ్ళిపోతాడు. కోర్టులకు వెళ్ళడానికి లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి లేదు, కోర్టులకు వెళ్ళడానికి లేదు. కోర్టుకు వెళ్తే హైకోర్టుకి వెళ్ళాలంట. అరే 2 ఎకరాలు ఉన్న భూమి, ఎకరం ఉన్న భూమి, ఒక 100 గజాలున్న ఒక ఇల్లు ఓనరు హైకోర్టుకి వెళ్తాడు. మనకి కర్నూలులోనో లేదంటే అమరావతిలోనో హైకోర్టుకి వెళ్ళగలడా? ఇదంతా కూర్చొని ఇక్కడ కూర్చొని రెవెన్యూ ఆఫీసులో సెటిల్ చేస్తారంట. రెవెన్యూ ఆఫీసులో ప్రభుత్వం కదా ఉండేది. ప్రభుత్వం తాలూకు వ్యక్తులు కూర్చుంటే ఎంతసేపు మన ఆస్తులను కబ్జా పెట్టడానికి. సో అందుకని జాగ్రత్త. మీరు కనుక వైసీపీకి ఓటేస్తే గాల్లో పెట్టిన దీపమే మీ ఆస్తులు, గాల్లో పెట్టిన దీపం. వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నా, మీరు కనుక దోల నాగేశ్వరరావు గారికి ఓటేస్తే మీకు గాల్లో పెట్టిన దీపమే అవుతాయి మీ ఆస్తులు. తర్వాత నేను ముందే చెప్పా, వీళ్ళు వస్తే దోచేస్తారు, భయపెడతారు, లా అండ్ ఆర్డర్